కృతజ్ఞతాస్తుతుల్లో ఉన్నటువంటి గొప్ప కార్యాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు లాజరు మరణం నుంచి జీవంలోకి రావాలని సమాధి కాడ ప్రార్థన చేస్తూ, దేవా, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. సమాధి దగ్గర కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు చెల్లించినప్పుడు మరణంలో ఉన్న వ్యక్తి జీవులకి దాటించబడ్డాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా వెంటనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చబడ్డాయి. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. మరొకటి చెప్తాను. నాకు 5 నిమిషాలు ఇచ్చావు కదా, 3 నిమిషాలు అయిపోయినాయి, ఇంకా 2 నిమిషాలు ఉన్నాయి. ఈ 2 నిమిషాలు 2 మాటలు చెప్తాను, వినండి. ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇర్మియా గ్రంథంలో 2:32లో ఒక మాట రాయబడింది, కన్యక తన ఆభరణములను మర్చున, పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మర్చిపోరు. పెళ్లి కుమార్తె వడ్డాణం పెట్టుకోవడం మర్చిపోదు. కన్యకలు ఆభరణాలు ధరించుకోవటానికి ఎంతో ఇష్టపడతారు, వాటిని మర్చిపోరు. అయితే లెక్కలేనన్ని దినాలు నా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా చాలామంది మర్చిపోతున్నారని చెప్తుంది దేవుని వాక్యం. అదే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, సమృద్ధి అయిన ఆహారం దేవుడు నీకు ఇస్తాడు. అదే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, చనిపోయే స్థితిలో ఉన్న వాడిని బ్రతికిస్తాడు. అదే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. నీవు దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే విస్తారమైన మేలు దేవుడు ఇస్తాడు. అందుకే దేవుని వాక్యం చెబుతున్న ఒకే ఒక సత్యం 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. ప్రాణమా స్తుతించంటాడు, అంతరంగంలో ఉన్న సమస్తమా స్తుతించు. 2 విషయాలు ఉన్నాయి అక్కడ. మత్తయి సువార్త 15:7-9 వచ్చిన మాటలకి ఈ మాటకి అర్థం రాయబడి ఉంది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తారు. అంటే పెదవులతో స్తుతించడం కాదు. దావీదు అంటాడు, అంతరంగంలో వచ్చి దేవుని స్తుతించాలి. నిజ క్రైస్తవుడు అంతరంగంలో వచ్చి దేవుని స్తుతిస్తాడు. కనుక ఈరోజు హృదయ అంతరంగంలో వచ్చి మరి తిమోతి, ప్రభావతి వారి కుటుంబం యావత్తు దేవుని స్తుతిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతుల వలన కలిగేటువంటి ప్రతి లాభం తిమోతి, వారి కుటుంబం, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు సమస్తము అనుభవించుదురుగాక. అట్టి కృప దేవుడు ఆయనకి దయచేయను గాక. పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారికి 5 నిమిషాలు స్పీడ్ అండ్ షార్ట్ మెసేజ్ బాగా ఇచ్చాడు. మమ్మల్ని వాక్యంతో దీవించడం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కందుకూరు ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులు వి జక్రయ్య పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. జక్రయ్య పాస్టర్ గారు రావాలి. జక్రయ్య పాస్టర్ గారు